అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గంటి ఉషాబాల గారు రచించిన జనని అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు వినయ వాళ్ళింట్లో బారసాల ఫంక్షన్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి జనని అదోలా ఉండటం గమనించాను. తన అంతరంగం నాకు అర్థమైంది. ఇది వరకు కూడా ఈ విషయం మీద దాంతో మాట్లాడాను. అంతకంటే లోతుగా అడగలేను. కారణం నేను దానికి తల్లిని కాబట్టి. ఒక డాక్టర్గా మాట్లాడదాం అనుకున్నా అన్ని విషయాలు అర్థం చేసుకునే శక్తి, ఆకలింపు చేసుకునే జ్ఞానం నాకంటే దానికే ఎక్కువ. ఉద్యోగంలో భాగంగా ఎన్నో దేశాలు తిరిగింది. మంచి పదవిలో ఉంది. అరవింద్ తనకి అనుకూలమైన భర్త, మనసున్నవాడు. భార్యని బానిసలా కాక ప్రేమగా చూసుకునేవాడు. దాని లోటేమిటో నాకు అర్థమవుతున్నా నేనేం చేయగలను? సడన్ గా కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడి లేచాను. కిచెన్లోకి నడుస్తూ జనని రూంలోకి తొంగి చూశాను. సీరియస్ గా ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉంది. కొరియర్ బాయ్ ఇచ్చిన కవరు తన ముందు పెట్టి నా పనిలో పడ్డాను. రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర ప్రస్తావించాను. ఎందుకలా ఉంటున్నావు అని. అరవింద్ నుంచి ఫోన్లు వస్తున్నాయా? తను ఎలా ఉన్నాడు అని అడిగాను. అదోలా అంటే ఎలా ఉన్నాను? బానే ఉన్నానుగా. తింటున్నాను, ఆఫీస్ పని చేసుకుంటున్నాను, ఇంకెలా ఉండాలి? గొంతులో ఏదో తెలియని నిష్ఠూరం. పరిశీలనగా చూశాను తన వైపు. తెల్లని కుర్తా, ప్రింటెడ్ లెగ్గింగ్, బారెడు జడ పైకి ముడిపెట్టి క్లిప్ పెట్టింది. కళ్ళ నిండుగా కాటుక, ఎర్రని తిలకం. నాలాగే దానికి స్టిక్కర్ బొట్టు పెట్టుకోవటం ఇష్టం ఉండదు. అసలు వయసు కంటే ఓ 10 ఏళ్లు తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకో కాని దాని కళ్ళల్లో మాత్రం నిరాశ. అరవింద్ ఎప్పుడొస్తాడు? దాని ముఖంలోకి లోతుగా చూస్తూ అడిగాను. తనేమీ మాట్లాడలేదు. మళ్లీ గట్టిగా అడిగితే ఏమంటుందో అని బయటికి నడవబోయాను. అమ్మా అని పిలిచింది. గిరుక్కున వెనక్కి తిరిగాను. అసలు నాకు జనని అని పేరెందుకు పెట్టావు? ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది. అదేం పిచ్చి ప్రశ్న? నాకిష్టమైంది. అమ్మ అని అర్థం వస్తుంది. ఆ జగజ్జనని కూడా పుట్టింది అనుకున్నాను, అందుకనే పెట్టాను. ఇప్పుడు నీకు ఆ సందేహం ఎందుకొచ్చింది అడిగాను. ఆ పేరుని సార్థకం చేసుకోవడానికైనా నేను తల్లినవుతానా అన్న డౌట్ వచ్చింది. అందుకే అడిగాను. నిర్లిప్తంగా అంది జనని. ఇప్పుడు ఏమైంది జనని? ఎందుకలా మాట్లాడుతున్నావు? కాస్త ఆందోళనగా అడిగాను. సీరియస్ గా ఎటో చూస్తూ, నేను అరవింద్కి డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను అంటూ బాంబు పేల్చింది. దాని గొంతు మామూలుగానే కాస్త హస్కీగా ఉంటుంది. ఈ మాట అంటున్నప్పుడు మరింత బొంగురుగా వినిపించింది నాకు. 35 ఏళ్ల వయసులో ఉన్న కూతురు పెళ్ళై 10 ఏళ్లు దాటిన తర్వాత నేను విడాకులు తీసుకుంటాను అంటే ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. ఏమిటా మాటలు? ఇప్పుడు ఏమైందని డైవర్స్కి? బంగారం లాంటివాడు అరవింద్. నీకు తగినవాడిని నువ్వే ఏరుకోరి పెళ్లి చేసుకున్నావు కదా. అవునమ్మా, బంగారం లాంటి వాడనే అనుకున్నాను. కాని అది కాకి బంగారం అని ఇప్పుడు అనిపిస్తోంది టప్పీమని చెప్పింది. ఏమైందే? ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు అసలు నిజంగా ప్రాజెక్టు పని మీద ఇండియా వచ్చావా? లేకపోతే ఇంకా పిల్లలు లేరన్న ఆక్రోశంతో ఇలా మాట్లాడుతున్నావా? అయినా ఈ రోజుల్లో పెళ్ళై 10-15 ఏళ్ల తర్వాత కూడా రకరకాల పద్ధతుల ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఎందుకంతలా డిప్రెస్ అయిపోతున్నావు? డాక్టర్ మనీషాతో మాట్లాడతాను. అరవింద్ని కూడా పిలుద్దాం. అవసరమైన పరీక్షలు చేయించుకోండి. లేదంటే ఐవీఎఫ్కి వెళ్దాం అన్నాను కాస్త ఆదుర్దాగా, దాని బాధని అర్థం చేసుకున్నట్లుగా. అమ్మా, ఈ పరీక్షలన్నీ నేను సింగపూర్లో ఉన్నప్పుడే చేయించుకున్నాను. అన్నీ నార్మల్ అని డాక్టర్ చెప్పింది. ఇది జరిగి కూడా 5 ఏళ్లవుతోంది అంది ఎటో చూస్తూ. తను పిల్లల కోసం ఎంత తల్లడిల్లిపోతుందో అర్థం అవుతోంది. స్త్రీకి మాతృత్వంలో వచ్చే జీవితమే వేరు. అది చాలా మంది పురుషులకు అర్థం కాదు. ఈ తరం వారు పిల్లల్ని కనటం, పెంచడం పెద్ద బరువుగా భావిస్తున్నారు. అందుకే కొందరు జంటలు అసలు పిల్లల్నే వద్దనుకుంటున్నారు. నేనింకా ఇలా ఆలోచిస్తుండగానే జనని సోఫాలో పక్కకు జరిగి, ఓ 10 నిమిషాలు నా దగ్గర కూర్చుంటావా అమ్మా అడిగింది.
అంతకంటే నా తల్లి, నీ మనసులోని బాధేంటో నాకు చెప్పమ్మా, నేను చేయగలిగింది చేస్తాను అన్నాను. అమ్మా, నేను నిన్ను మోసం చేశానని అనుకోకపోతే నీతో మాట చెప్పాలి. అప్పటికే ఆల్చిప్పల్లాంటి దాని కళ్లల్లోంచి దూకడానికి సిద్ధంగా 2 జలపాతాలు. ఏమైంది జనని? లాలనగా అడిగాను. నేను ఇన్నాళ్ళు నీ దగ్గర ఒక విషయం దాచాను నెమ్మదిగా అంది. ఏ విషయం? కాస్త గట్టిగా అడిగాను. మా పెళ్లికి ముందు అరవింద్ నా దగ్గర నుంచి ఒక మాట తీసుకున్నాడు. ఏమిటది? ఆసక్తిగా అడిగాను. నాకు పిల్లలంటే ఇష్టం లేదు. అందుకు నువ్వు ఒప్పుకుంటే మన పెళ్లికి నాకు అభ్యంతరం లేదు. లేదంటే నువ్వు మీ పేరెంట్స్ చూపించిన సంబంధం చేసుకో అన్నాడు. అవునా అన్నాను ఆశ్చర్యపోతూ. అంటే ఇతను కూడా పిల్లల్ని బరువుగా అనుకునే రకమేనా అడిగాను. ఏమోనమ్మా, చాలా ప్రయత్నించాను. అతని భయాలు తొలగిద్దామని చాలాసార్లు ఈ విషయం గురించి మాట్లాడాను. ఫ్రెండ్స్తో చెప్పించడానికి ప్రయత్నించాను. కానీ ఫలితం లేదు. ఎవరు ఏం చెప్పినా తల ఊపుతాడు గాని చివరకు తన నిర్ణయం మీదే నిలబడతాడు. పెళ్లి కాకముందే నీ దగ్గర మాట తీసుకుంటే మరి ఇప్పటిదాకా ఏం చేశావో నువ్వు అడగచ్చు. నాకప్పటికీ అతనితో ఉన్న 2 ఏళ్ల స్నేహంలోనూ ఏ విషయంలోనూ అతన్ని వేలెత్తి చూపలేము. అనుకువలోనూ తెలివితేటల్లోనూ అతను ఆడవాళ్లకిచ్చే మన్నన, మర్యాద వేటిల్లోనూ లోపం కనిపించలేదు. పైగా నేనంటే ప్రాణం. పెళ్ళైతే తన నిర్ణయం భవిష్యత్తులో మార్చుకుంటాడనే ఆశతోనే నేనతనికిచ్చిన మాటను గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత పెళ్లి, సింగపూర్ వెళ్లటం జరిగిపోయాయి. పిల్లలు వద్దన్నాడు సరే కాని మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధమైన కొనసాగుతోందా అడిగాను అనుమానంగా. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడమ్మా. మా బంధానికి ఎలాంటి అడ్డంకులు లేవు. కాని అతనికి పిల్లలు ఇష్టం లేదు అంటాడు. చిట్టి అడుగులేస్తూ ఇల్లంతా కలియ తిరిగే ఒక పాపాయి కావాలని నాకనిపిస్తుంది. ఏ పార్టీకి వెళ్ళినా నీ పని బావుంది, ఏ బాధ్యతలు లేవు అని వ్యంగ్యంగా తోటివారి మాటలు ఎన్నో పడ్డాను. మొదట్లో పెద్ద తెలిసేది కాదుగాని రాన్రాను జీవితం యాంత్రికంగా తయారైంది. డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి. సమస్యలు ఏమీ లేవు. కానీ దాని గొంతులో తడబాటు. మమ్మల్ని మేం చూసుకోవటానికి మా ప్రతిబింబాల్లాంటి పిల్లలే లేరమ్మా. వెరీ సారీ. నేను పెళ్లికి ముందు ఈ మాట నీకు చెప్పలేకపోయాను. నేను ఇష్టపడ్డ అరవింద్ని నువ్వు ఎక్కడ వద్దంటావో అని. అసలు అతని ప్రాబ్లం ఏంటమ్మా? అడాప్షన్కైనా ఒప్పుకుంటాడా? సాలోచనగా అడిగాను. ఏమోనమ్మా, అదే తెలియటం లేదు. ప్రయత్నం చేశాను, దానికి ఇష్టపడలేదు. ఒకరోజు గట్టిగా అడిగేసరికి వెళ్లి వ్యాసక్టమీ చేయించుకొని వచ్చేశాడు. ఆ విషయం కూడా నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. అది పెద్ద మోసం. నేను తట్టుకోలేకపోయాను. వర్క్ ఫ్రం హోం పెట్టుకుని నీ దగ్గరకు వచ్చేశాను ఏడుస్తూ చెప్పింది జనని. నా బుర్ర తిరిగిపోయింది జనని చెప్పింది విని. భార్యకు తెలియకుండా ఎందుకలా చేశాడు? పిల్లలంటే ఎందుకంత భయం? ఎందుకంత విముఖత? జననితో కాస్త ఓదార్పుగా మాట్లాడి తనని పడుకోమని చెప్పి నా గదిలోకి వెళ్లాను. నా బుర్రంతా ఆలోచనలతో వేడెక్కిపోతోంది. ఒక నిర్ణయానికొచ్చాక కాస్త నిద్ర పట్టింది. మర్నాడు తనకి రిలీఫ్గా ఉంటుందని ఊళ్ళోనే ఉన్న మా కజిన్ కమల వాళ్ల ఇంటికి వెళ్ళాం. కమల కూతురు సుమన తన 2 చిన్నపిల్లలతో వీళ్ళింటికొచ్చింది. ఆ పిల్లల్ని చూడగానే జనని ముఖంలో ఆనందం. వాళ్లు తన దగ్గరికి రావటానికి తెటపటాయించినా జనని వాళ్ళని మాలిమి చేసుకుని ఆడుకుంది. జనని, పిల్లల్ని కనడం ఇంకా ఎన్నేళ్లు వాయిదా వేస్తావు? సుమన నీ వయసుదే కదా. అయినా ఈ కాలం వాళ్ళకి ఏమీ చెప్పలేము. అంతా డబ్బు మహిమే. అందుకే మా సుమనకి ముందే చెప్పాను, నాకు ఓపిక ఉండగా కానించుకో, ఆలస్యం చెయ్యకు అని అంది కమల. ఆ మాటలకి నేనేం సమాధానం చెప్పలేకపోయాను. అమ్మా, వెళ్దామా? నాకు అర్జెంటుగా కాల్ ఉంది, అటెండ్ అవ్వాలి అంది జనని ముభావంగా. ఇంక పిల్లల గురించి ఆలోచించవే జనని. ఇంకో 5-6 ఏళ్లు పోతే మోనోపాజ్ వచ్చేస్తుంది. జననికి బొట్టు పెడుతూ అంది కమల. తను నవ్వుతూనే ఆ మాటలన్నా జనని మనసు ఎంత గాయపడిందో నాకు అర్థమైంది. ఆ తర్వాత 2 రోజులు భారంగా గడిచాయి. మర్నాడు ఉదయం కాలింగ్ బెల్ మోగితే ఆత్రంగా వెళ్లి తలుపు తీశాను.
ఎదురుగా అరవింద్. బావున్నారా అత్తయ్య అంటూ వంగి నా కాళ్లకు నమస్కరించాడు ఎప్పటిలాగే. ఎంత కోపం ఉన్నా ముఖం మీద ప్రదర్శించడం నాకు చేతకాని పని. నేను అంతే మామూలుగా అతని క్షేమ సమాచారాలు అడిగి కాఫీ కప్పు అందించాను. హాయ్ జాను అన్నాడు అప్పుడే రూంలో నుంచి బయటకొస్తున్న జననిని చూసి. ఆశ్చర్యంగా చూసింది అరవింద్ని. ఏం మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళింది. నువ్వే రప్పించావు కదూ? పెనం మీద దోశ వేస్తున్న నేను ఉలిక్కిపడి వెనక్కి చూశాను. వెనకాల నాకు ఆనుకున్నట్లుగా నిలబడి ఉంది జనని. అవును కాదు అని నేనేమీ సమాధానం చెప్పలేదు. తన ముఖం వైపు చూశాను. కోపాన్ని ముఖమంతా పులుముకున్నా తన కళ్ళు మాత్రం అరవింద్ రాక ఆనందాన్నిచ్చిందని చెప్పకనే చెప్తున్నాయి. త్వరగా తయారై టిఫిన్ తిని అర్జెంటుగా ఎవరో ఫ్రెండ్ని కలవాలని బయటకు వెళ్ళిపోయింది జనని. పనంతా అయ్యాక హాల్లోకొచ్చాను. అప్పుడే ఫ్రెష్ అయి అరవింద్ కూడా సోఫాలో కూర్చున్నాడు. ఆ మాట ఈ మాట తర్వాత, ఏమిటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అడిగాడు అరవింద్. అరవింద్ని నేనెప్పుడూ అల్లుడుగా అనుకోలేదు. అతి మర్యాదలు చేయలేదు. నా కొడుకుగానే ఫీల్ అయ్యేదాన్ని. చాలా విషయాలు ఎంతో విశ్లేషణాత్మకంగా చర్చించుకునేవాళ్ళం. తను మాట్లాడే తీరు, సమాజం పట్ల బాధ్యతాయుత ప్రవర్తన, స్త్రీలకిచ్చే గౌరవము, ఇవన్నీ నాకు నా కూతురు కంటే అల్లుడినే దగ్గర చేశాయి. నిజం చెప్పాలంటే ఫోన్లో కూడా జననితో కంటే అరవింద్తోనే ఎక్కువసేపు మాట్లాడేదాన్ని. జనని ఎప్పుడూ అనేది, నీకు కూతురు కంటే అల్లుడే ఎక్కువ అని. కాని మొదటిసారి ఈ విషయం మాట్లాడటానికి మాత్రం కాస్త తటపటాయించవలసి వస్తుంది. అత్తయ్య, ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నారా? మృదువుగా అడిగాడు అరవింద్. వెంటనే నా సైకాలజీ బుర్ర పనిచేసింది. నేను అంతే మృదువుగా జనని మనోభావాలను అతని ముందు ఉంచాను. అతను ఈ విషయం కోసమే తనని పిలిచి ఉంటారని ముందే ఊహించుంటాడు. లేదా తన నిర్ణయం వెనక ఉన్న కారణాన్ని ఎప్పటికైనా చెప్పక తప్పదని సిద్ధపడైనా ఉండాలి. కొన్ని సెకండ్ల మౌనం తర్వాత, నేనీ విషయం పెళ్లికి ముందే జననితో చెప్పి తను ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకున్నాను కదా, తను ఇన్నాళ్ళు మీకు చెప్పలేదా? అతను అడిగే తీరులో ఎలాంటి భావమూ కనిపించలేదు. ఆశ అరవింద్, ఆశ. ఎప్పటికైనా నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతావా అన్న ఆశ. కాని తన ఆశ అడియాసని తేలిపోయింది. ఈ బంధం మీద దానికి నమ్మకం పోయింది. అది అంత మంచి పరిణామం కాదు బాబూ. ఇప్పటి తరంలో పెళ్లి, పిల్లల పట్ల, దాంపత్యం పట్ల వస్తున్న విపరీత ధోరణుల వల్ల మన వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోంది. ముందు ముందు ఏమవుతుందో అన్న భయం పట్టుకుంది. నా గొంతు నాకు తెలియకుండానే ఒక సైకాలజిస్ట్గా కాక జనని తల్లిగా మారిపోయింది. కళ్ళు నీటి చలమలయ్యాయి. ప్రకృతిలో సహజంగానే కాకి, పిచ్చుక వంటివి కూడా గుడ్లు పొదిగి ముద్దుగా పిల్లల్ని పెంచుకుంటాయి. పశుపక్ష్యాదులు సైతం మాతృత్వపు మధురిమలని చవిచూడటం మనం చూస్తూనే ఉంటాం. అటువంటిది ఒక స్త్రీకి ఉన్న మాతృత్వపు హక్కుని నిర్దాక్షణ్యంగా కాలరాసే హక్కు తాళి కట్టినంత మాత్రాన భర్తకు ఎవరిచ్చారు? నా గొంతులో ప్రతిఫలిస్తున్న కోపాన్ని గమనించి నేను కాస్త తమాయించుకున్నాను. కన్నీళ్లను పమిటి చెంగుతో ఒత్తుకున్నాను. నా ప్రశ్నలకి అరవింద్ ముఖం లానమైంది. పక్కనే ఉన్న బాటిల్ ఎత్తి నీళ్లు గడగడ తాగాడు. ఇక తప్పదన్నట్టు నోరు విప్పి మాట్లాడటం మొదలుపెట్టాడు. నాకు స్త్రీలంటే అమితమైన గౌరవం. వాళ్లు సున్నితమైన పువ్వులాంటి వారని నా అభిప్రాయం. నన్ను అమితంగా ప్రేమించే నా భార్య నాకిచ్చిన మాటను నిలబెట్టుకుంది అనుకున్నాను. కాని స్త్రీకి మాతృత్వాన్ని మించి ఏదీ ఎక్కువ కాదని ఇప్పుడు అర్థమవుతుంది. నాకు అమ్మా నాన్న లేరని మీకు తెలుసు కదా. మా అమ్మ నాకు 9 ఏళ్లప్పుడు కడుపులో ఉన్న తమ్ముడితో పాటు చనిపోయింది. నేనొక్కడ్నే ఆడుకో అక్కర్లేదని నాకు బుజ్జి తమ్ముడు సాయంగా ఇస్తానని ఊహించేది. అమ్మ డెలివరీ కోసం పుట్టింటికి పోలేకపోయింది. అలాగే అమ్మకి సాయంగానూ ఎవరూ రాలేదు. ఈలోపు నాన్నకు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయింది. ఊరు మారిన 4 రోజులకే అమ్మకి నొప్పులు మొదలయ్యాయి. నాన్న దగ్గరలోని హాస్పిటల్లో చేర్చారు. చుట్టుపక్కల ఎవరూ తెలియకపోవటంతో నేను నాన్నతో వెళ్లాను. నాన్న మందుల కోసం పక్క టౌన్కి వెళ్లారు. అమ్మ లేబర్ రూంలో ఉంది. నేను బయట బెంచి మీద కూర్చున్నాను. ఆ వయసులో నా చిన్న బుర్రలో ఎన్నో సందేహాలు, భయాలు. అమ్మ గట్టిగా అరుస్తోంది. బయట కూర్చున్న నాకు ఏడుపొస్తోంది. అది రాత్రి కావటంతో ఆస్పత్రిలో పెద్దగా జనాలు లేరు.
అమ్మ కేకలు అంతకంతకు ఎక్కువ అవసాగాయి. నాన్నింకా రాలేదు. బయట ఒంటరిగా నేను. అమ్మ ఎందుకలా అరుస్తోంది? ఎవరైనా కొడుతున్నారా అనుకున్నాను. నేను 4 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సొస్తుంది కన్నా, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు అంటూ నన్ను అమ్మ ఎంతగా సిద్ధం చేసినా నా పసి మనసు అమ్మ ఏడుపుకి అరుపులకి తల్లడిల్లిపోయింది. ఇంతలో గట్టిగా అమ్మ అంటూ అమ్మ గొంతు వినిపించింది. భూమి దద్దరిల్లిపోయేలా ఓ కేక. అంతే, ఒక్క పరుగున తలుపులు తోసుకొని లోపలికి వెళ్లాను. అమ్మ కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకున్నారు. రక్తపు మడుగులో మా అమ్మ. మా అమ్మని చంపేస్తారా అంటూ ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ అక్కడ ఉన్నవాళ్ల మీద విసిరి కొట్టాను. అక్కడే ఉన్న ఒక స్టూల్ మీద కూర్చున్న డాక్టర్ జుట్టు పీకి గట్టిగా ఏడుస్తూ, మా అమ్మని చంపేశావా అంటూ అరవసాగాను. వీడిని ఎవరు లోపలికి రానిచ్చారసలు? వాళ్ళ నాన్నకి మందులు తెమ్మని పంపించాను, ఇప్పటికి రాలేదు. ఆయా, నువ్వొచ్చాక లోపల గడియ వేయలేదా అంటూ డాక్టర్ గట్టిగా అరుస్తుంది. వీడిని ఆ గదిలో ఉంచి తలుపులెయ్యండి అంటూ అక్కడి ఆయాలకు చెప్పింది. ఓ 2 ఆయాలు నన్ను లాక్కెళ్లి ఓ గదిలో పడేశారు. నేను వాళ్ళ చేతులు కొరికేశాను. అయినా వాళ్ల బలం ముందు నేను ఓడిపోయాను. అమ్మా అమ్మా అంటూ అరుస్తున్నాను. మరో 15 గంటకి గాని నాన్న రాలేదు. దారిలో స్కూటర్ ఆగిపోయిందట. వచ్చేసరికి అంతా అయిపోయింది. నా జీవితంలో శూన్యాన్ని మిగిల్చి అమ్మ వెళ్ళిపోయింది. నాకు బహుమతిగా ఇస్తానన్న తమ్ముణ్ణి కూడా తీసుకెళ్లిపోయింది. నా రోదన వినేవాళ్లే లేరు. అసలు అమ్మ అలా ఎందుకు పోయిందో అర్థం అవటానికి నాకు కొన్నేళ్లు పట్టింది. అర్థమయ్యాక నా ద్వారా ఏ స్త్రీకి ఇలాంటి కష్టం రాకూడదు అనుకున్నాను. అప్పటి నుంచి ఆడవాళ్ళెవ్వరిని చూసినా అమ్మ పెట్టిన కేకే గుర్తొచ్చేది. అందుకే నేను స్త్రీలకి చాలా దూరంగా ఉండేవాణ్ణి. అసలు పెళ్లే చేసుకోకూడదు అనుకున్నాను. కాని జననితో స్నేహం నా నిర్ణయాన్ని మార్చింది. కాని అమ్మలాగే జనని కూడా అయిపోతుందా అన్న భయం వెంటాడుతూ ఉండేది. ఇదంతా అర్థం లేని భయం. ఈ రోజుల్లో అలా జరగదని ఎంతమంది సర్ది చెప్పినా నా మనసు నా మాట వినలేదు. అందుకే జనని దగ్గర పిల్లల మాట ఎత్తద్దని మాట తీసుకుని పెళ్లి చేసుకున్నాను. ఏ బలహీన క్షణంలోనైనా తన తల్లి అయ్యేందుకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నాను. అది కూడా తన మీకు చెప్పే ఉంటుందనే నమ్మకంతో. ఆ కోపంతోనే తనిప్పుడు ఇక్కడికొచ్చింది. ఊపిరి తీసుకోవడానికి అన్నట్టుగా ఆగి నా ముఖంలోకి చూశాడు ఒకసారి. మళ్లీ చెప్పటం మొదలుపెట్టాడు. అందుకే నాకు అడాప్షన్ అన్నా భయమే. పెంచుకున్న ఆడపిల్లైనా తల్లి కావాల్సిందే. మగపిల్లాడి భార్య కూడా తల్లి అవ్వాల్సిందే. అతని కళ్ళు ఎర్రబడి చింతనిప్పిల్లా ఉన్నాయి. మానసికంగా చాలా సంఘర్షణకు లోనైనట్లుగా కనిపిస్తున్నాడు. అతడు పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్తో బాధపడుతున్నట్టుగా నాకు అర్థమైంది. ఇది అంత తేలిగ్గా పోదు. కానీ ఎన్నో క్లిష్టమైన కేసులను డీల్ చేసిన నేను దీన్ని ఒక సవాలుగా తీసుకుంటాను అని స్థిరంగా నిర్ణయించుకున్నాను. ఎప్పుడొచ్చిందో జనని మేమిద్దరం గమనించనే లేదు. కిచెన్ నుండి వేడివేడి కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. అరవింద్ మాటలు విన్నట్టుంది. ఏడ్చినట్టుగా దాని మొహం స్పష్టంగా కనబడుతోంది. అరవింద్ మెదడులో పాతుకుపోయిన భయాలను పోగొట్టడానికి మెల్లగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. సక్సెస్ అవుతాననే నమ్మకం నాకుంది. ఓ రోజు ఉదయం మా పనమ్మాయి జిమిలి ఇంట్లో వాళ్ళ ఆయన లేకపోవటంతో తన 2 కవల పిల్లల్ని తీసుకుని పనిలోకొచ్చింది. దానికి ముందు 2 ఆడపిల్లలున్నారు. వాళ్ళు స్కూలుకి వెళ్తున్నారు. వీళ్ల వయసు దాదాపు 8 నెలలుంటుంది. అయ్యో, వీళ్ళిద్దరినీ తీసుకొచ్చావు, నిన్ను పని చేయనిస్తారా అన్నాను. చేయనిస్తారులే అమ్మా అంటూ జనని ఓ పాపని ఎత్తుకుని హాల్లోకి వెళ్ళింది. వెనకాలే అరవింద్ మరో పాపని ఎత్తుకుంటూ, మనం వీళ్ళని ఆడిద్దాం, వాళ్ళమ్మ పని చేసుకుంటుంది అన్నాడు. జనని ఆనందంగా నా వైపు చూసింది. అరవింద్ భయాలు అర్థమైన తరువాత సమస్య తీర్చగలనన్న ధైర్యం కలిగింది నాకు. నా ప్రయత్నం కొంతవరకు ఫలించినందుకు ఆనందంగా అనిపించింది. జగతికి మూలం జనని అంటూ రేడియోలో వస్తున్న ఈ మాసపు పాట నాకు మధురంగా వినిపిస్తోంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.